నిన్న నైటే గొడవైంది. పొద్దున్నే వీడియోలో చెప్పావు మందు తాగను, నాన్ వెజ్ ఎక్కువ తెచ్చి వేస్ట్ చేయనని. మళ్ళీ ఇప్పుడు మంత్ అవుతా నేను ఎందుకు నాకు మెసేజ్లు పెడుతున్నావు? పొద్దున మధ్యాహ్నం బయటికి వెళ్ళేదాకా ఇంట్లో గొడవ. ఇప్పుడు మళ్ళీ ఇంటికి రాకముందు 100 మెసేజ్లు పెడుతున్నావు మంత్ అవుతానని. ఇప్పుడు నువ్వు మందు తాగుతున్నావా? నువ్వు తాగి గొడవలు పడితే ఎవరితో మాట్లాడాలి? నువ్వు వాయిస్ మెసేజ్లో చెప్పావు కదా, ఇప్పుడు మాట్లాడవన్నీ. అది ప్రపంచానికి తెలియదు కదా, వీడియో ప్రూఫ్ ఉండాలి కదా. నీ వాయిస్లో నేను ఏం చేయను, ఎవరికి పెట్టను. వీడియో వచ్చేలో చెప్పు. నాకేమొద్దు, నువ్వేం వాయిస్ మెసేజ్లు నాకు పెట్టావో అవి చెప్పు. నాకు రాదు ఇంకా అంత అప్లోడ్ చేయడం. చెప్పు. అంతే, అయిపోయింది సింపుల్గా. రాత్రంతా నేను పడ్డ బాధలు నీ టార్చర్కి ఒక సింపుల్ మాటతో అయిపోయింది. నువ్వు ఈనో తాగుతున్నావు, తిన్నది అరగట్లేదు. మా తలకాయ కూర తెచ్చావు, ఆ కూర అంతా అక్కడే ఉంది. ఇప్పుడు నైట్ పడేద్దన్నావు నువ్వు, అంతే కదా. అయిన తర్వాత చూడు అంతా అక్కడే రాత్రంతా ఎంత టార్చర్. ఇప్పుడు కూడా నిద్ర లేదు, తల నొప్పి అవుతుంది. ఈయన తాగుతున్నాడు ఇప్పుడు, అంత అవసరం ఏముంది మరి? ఇదిగో బాటిల్ ఎక్కడిది, మళ్ళీ కొనుక్కొచ్చుకున్నావు. ఎప్పుడు కొన్నావు బాటిల్? ఇప్పుడు కొన్నావా? దేనికి కొన్నావు? లేవు, అవును, నువ్వు రాత్రి తాగి గొడవలు చేస్తున్నావు కదా, ఆ బాటిల్స్ని నెత్తి మీద వేసి కొడతా నేను చెప్తున్నా. నేను కొట్టవసలా, నీకు నువ్వే నెత్తినేసి కొట్టుకుంటావు కదా. తాత డాడీ దగ్గర వెళ్ళింది పాప. ఎక్కడ కడిగారు అసలు? అది కడిగింది, ఏమొస్తుంది? అవి తాగేసి పిల్లని టార్చర్ పెట్టి గట్టిగా అరిసి ఇబ్బందులు పెట్టి నీకేమొస్తుంది? నాకేమొద్దు, నేను తినను. కంపు కొడుతున్నాయి అవి ఇచ్చి. ఇట్స్ నాట్ ఫ్రెష్, నాకొద్దు. చెప్పు, నిన్నే అడుగుతున్నా. మరి ఏం రానప్పుడు ఎందుకు? నీకు తెలీదా? నువ్వు అరిసి గొడవ చేసినప్పుడు అదే నీకు తాగుడికి లాస్ట్ డే అని చెప్పేసి మళ్ళీ ఎలా సిగ్గుసరం లేకుండా తాగుతా అంటున్నావు? చెప్పు. కొత్త బట్టలే, బట్ లుక్స్ లైక్ పాత బట్టల్లా కనిపిస్తున్నాయి. ఏంటి? ఇప్పుడు